శుభమస్తు. ఆదివారం నాడు ఎంత భక్తి శ్రద్ధలతో సూర్యనారాయణమూర్తిని సేవించుకున్నామో, సోమవారం నాడు అంతే భక్తితో శివారాధన చెయ్యాలి అంటుంది మీ శుభదినం. అయితే ఈ సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ రోజున గణపతిని ఉపాసన చెయ్యాలి. పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి తదియతో కూడిన చవితి ఈ రోజున ప్రత్యేకంగా మనం గణపతిని ఉపాసన చెయ్యాలి. చవితి అష్టమి తిథికి మధ్యలో వచ్చేటటువంటిది. అర్ధాష్టమ స్వరూపం. అష్టమి తిథికి ఈశ్వరుడు అధిపతి. పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు, పాడ్యమి నుంచి అమావాస్య వరకు మిగతా కళలను మనం జతపరుచుకున్న పక్షంలో షోడశ కళలు 16 కళలు అంటుంది జ్యోతిషం. ఇందులో సగం అష్టమి అయితే అందులో సగభాగం చవితి తిథి. ఇది రిక్త తిథి. మానసిక పరమైనటువంటి ఇబ్బందులు, చాంచల్యం, స్థిరత్వం లేకపోవడం, మనోవ్యాకులత, అసంబద్ధమైన ఆలోచనలు రావడం, నిద్ర పట్టకపోవడం, ఒంటరితనంతో బాధపడుతున్నాం అని అనుకోవడం, ఆహారం జీర్ణం కాకపోవడం, ఏకాంతతతో కూడుకున్న రోగాలు అనేకం మనం ఆకర్షించడం, ఏకాంత ప్రియత్వం ఎంత ఉన్నా ఏకాంత సమస్యలు కూడా కొన్ని వస్తాయి, వాటికి మనం కేంద్రం కావడం, ఇలాంటి సకల విధములైన మనోజాడ్యాలకు ఈనాటి కాలంలో ఆంగ్లంలో ఫోబియా అంటున్నారు. మానసికపరమైన రోగాలు వేలాదిగా ఈనాడు కొత్తగా చోటు చేసుకుంటున్నాయి. పూర్వకాలంలో పాండు, పుష్ఠ, శూల, అతిసార, ధాతుక్షయ, వ్రణ, మేహ, భగంధరాదులు 8 ప్రధానమైన వ్యాధులు ఉండగా ఈనాటి కాలంలో కొన్ని వేల వ్యాధులు మనోసంబంధితములైనవి ఫోబియా అన్న పేరిట వచ్చి చేరాయి. వీటన్నింటి నుంచి కూడా మనం విముక్తి పొందాలి అంటే మనోధైర్యం, ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలి. అందుకు ఒకే ఒక దైవం మనకు మార్గం చూపిస్తుంది. ఆ దైవం గణపతి. గణపతి మనకు కూర్చునే శక్తిని ఇస్తుంది. గణపతి మనకు ఆలోచన చేసే శక్తిని ఇస్తుంది. గణపతి మనకు విద్యను, వివేకాన్ని, విజ్ఞానాన్ని ఇస్తుంది. గణపతిని ఇస్తాడు అనకుండా ఇస్తుంది అనడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, గణపతిని గాణాపత్య మార్గంలో స్త్రీ రూపంలో కూడా ఉపాసన చేసేటువంటి సంప్రదాయం ఉంది. గాణాపత్య రూపంలో, వైనాయక్య రూపంలో, స్త్రీ రూపంగా కూడా దైవం కొంతమంది సాధకులు ఇలా స్తోత్రం చేస్తూ ఉంటారు. స్త్రీ రూపా చింతయేద్దేవీం పుంరూప అంబా విచింతయేత్. గమనగత ప్రయాణించే, సంచరించే, సంకలమించేటటువంటి మనస్సును నియంత్రించి నిబద్ధంతో కూర్చోబెట్టేటటువంటి శక్తి గణపతికి మాత్రమే ఉంది. కనుక గాణాపత్య సంప్రదాయం అంతా కూడా కూర్చుని జపం చేయాలి అంటుంది. కూర్చోబెట్టే శక్తి గణపతికి మాత్రమే ఉంది. మూలాధార చక్ర అధిష్టాత అయిన ఆ గణపతిని సంకష్ట చతుర్థి వ్రతం పేరిట ఈ సోమవారం నాడు స్తోత్రం చెయ్యాలి అంటుంది మీ సంప్రదాయం. సోమవారం నాడు శివారాధన ఎంత ప్రీతిదాయకమో, ఈ సోమవారం గణపతి వ్రతం కూడా అంతే మనకు లాభదాయకం అవుతుంది. ప్రత్యేకించి సంకష్టార చతుర్థి వ్రతం చేసేటటువంటి వారు ఈరోజు ఉదయమే సంకల్పం చేసి సాయంత్రం వరకు ఉపవాసం చేసి సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్ర దర్శనం అనంతరం మాత్రమే ఉపవాస వ్రతాన్ని విడవాలి. ప్రసాదంగా సమర్పించినటువంటి నువ్వులు, బెల్లము ఉండలను ప్రసాదంగా ఆపిమంట భోజనంగా స్వీకరించవచ్చు. అయితే శరీర ధర్మాన్ని అనుసరించి ఉపవాస వ్రతం పాటించలేనటువంటి వారు, వృద్ధులు, ఆతురులు, కార్యాలయాలలో ఇతర పనులలో హడావిడిగా ఉండేటటువంటి వారు ఆ గణపతి అనుగ్రహం కోరి ఈ వ్రతాన్ని ఉదయం వేళ కూడా పాటించవచ్చు. కావలసిందల్లా కూడా సంకల్పం, విశ్వాసం, దైవ విశ్వాసం. ఇది మనకు మేలు కలిగించే అంశం. ఈనాటి విశేషం సంకష్టహర గణపతి వ్రతం. గణపతి అనుగ్రహంతో మనం ఆనందంగా ఉందాం. అందరి ఆనందాన్ని కోరుకుందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. ఇంతే ప్రశాంతతతో, ఇంతే ఆహ్లాదకరమైన వాతావరణంలో మళ్ళీ కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.